హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచారు అని చెప్పేసి అని అంటున్నారు సార్, వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏ సెక్యూరిటీ కల్పించారు, ఏ విధంగా ఉంది సార్? మనకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ 5 శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, తర్వాత అటవీ అండ్ పర్యావరణం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. మామూలుగా అయితే గతంలో కూడా దాదాపు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ఎవరికి ప్రోటోకాల్ సపరేట్గా ఏమి లేవు. అందరూ మనతల్లాగే వాళ్ళ పేరుకే డిప్యూటీ సీఎం తప్ప వేరే ఏమీ ఎక్స్ట్రా వాళ్ళకి ఏమి లేవు. కానీ చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆయన ఫోటోల్ని ప్రభుత్వ ఆఫీసులన్నింటిలో కూడా పెట్టమని ఏర్పాటు చేయమన్నారు. తర్వాత ఏమో ప్రోటోకాల్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ ప్రోటోకాల్స్లో భాగంగా ఆయనకు సెక్యూరిటీ పెంచారు. ఇప్పుడు Y+ కేటగిరీ, అంటే Y ఉంటుంది, Y+ ఉంటుంది, మళ్ళీ Z+. సో Y+ కేటగిరీ ఇచ్చారు. ఇది కూడా చాలా తక్కువ మందికే దేశంలో ఉంటుంది. అటువంటిది పవన్ కళ్యాణ్కి ప్రొవైడ్ చేశారు. ఇందులో ఎస్కార్ట్ ఉంటుంది. ఎస్కార్ట్తో పాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు. హై సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇతనికి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఒకటేమో క్యాంప్ ఆఫీస్లో ఎలా ఉంది ఏంటి, పైన నివాసం, కింద ఆఫీస్ ఉండేట్టుగా ప్లాన్ చేయమన్నారు. ఆఫీస్ పక్కనే కాన్ఫరెన్స్ రూమ్ కూడా రెడీగా ఉంచారు. దాన్ని కూడా ఆయన కొన్ని సజెషన్స్ అవి ఇచ్చారు. దాని తర్వాత ఆనంద్ సాయిని కూడా తీసుకెళ్ళాడు. మామూలుగా మనకు తెలుసు ఆనంద్ సాయి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సినిమాలో. సో దాని తర్వాత ఇటు తెలంగాణ యాదాద్రి లాంటి వాటిని కూడా ఆనంద్ సాయి డిజైన్ చేస్తాడు. సో అట్లాగే పవన్ కళ్యాణ్కి కూడా ఆయన ఎప్పటి నుంచో ఒక రకం ఆస్థాన ఆర్ట్ డైరెక్టర్ అనమాట. పవన్ కళ్యాణ్కి ఏ విషయాలైనా ఆయన కన్సల్ట్ చేస్తుంటారు. అలాగా క్యాంప్ ఆఫీస్ డిజైన్ అంతా కూడా ఆనంద్ సాయిని దృష్టిలో పెట్టుకొని ఆనంద్ సాయి సజెషన్స్ని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నట్టుగా చెబుతున్నారు. సో దాని తర్వాత సచివాలయంలో తన పేషి దానికి వెళ్ళారు. ఆయన మామూలుగా అయితే ఛాంబర్లో 2nd బ్లాక్లో 1st ఫ్లోర్ 212 ఇచ్చారు. అక్కడే చంద్రబాబు కూడా దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆయనకి దగ్గరగా ఉంటే ఎప్పుడైనా కలవడానికి ఈజీగా ఉంటుందని. సో ఈరోజు చంద్రబాబును కూడా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. సో రేపు ఆయన ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయనకి గౌరవ వందనం కూడా జలవనరుల శాఖలో చేశారు పోలీసులు. సో ఒక రకంగా ఆయన రంగంలోకి దిగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇటు సినిమాటోగ్రఫీ అండ్ పర్యాటక శాఖ కందుల దుర్గేష్ ఆయన కూడా తన పేషిని చూశారు. దాంతోపాటు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ. సో వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు. ఇది కాకుండా డిప్యూటీ స్పీకర్ కూడా జనసేనకి ఇస్తుందని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్కి అయితే పేరుకి ఆయన కోరుకున్న శాఖలు ఆయన మనసుకు దగ్గరగా ఉన్న వ్యవసాయం, పర్యావరణం, సైన్స్, టెక్నాలజీ ఇవి అందించారు ముఖ్యంగా. మరి ఆయన ఎటువంటి భిన్నమైన అంటే గతంతో పోలిస్తే ఆయన ఏ రకమైన నిర్ణయాలు తీసుకుపోతున్నారు, ఏ రకమైన విధాన నిర్ణయాలు ఆయన అమలు చేయబోతున్నారు అనేది మనకి రేపెళ్ళింట్లో ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ఇది ఒక శాఖ కాదు కాబట్టి ఆయన అన్నిటి మీద కొంత అవగాహన తెచ్చుకోవాల్సి వస్తుంది. ముందు సమీక్షా సమావేశాలు, అంటే ప్రజెంట్ కండిషన్ ఏముంది, గతంలో ఏ శాఖల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ శాఖలు ఏమైనా అక్రమాలు జరిగాయా, తర్వాత ఏ శాఖలకి అప్పులు ఎంత ఉన్నాయి, నిధులు పరిస్థితి ఏంటి, సో ఇట్లాంటి ఇప్పుడు నీటిపారుదల ఇట్లాంటివి ఉంటే ఇమ్మీడియట్గా తీసుకోవాలన్న చర్యలు ఏంటి అనేది ఒకటి. రెండోది లాంగ్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి సంబంధించిన ప్లాన్స్కి సంబంధించి సమీక్ష జరిపే అవకాశం ఉంది. అట్లాగే ఆయన ఒక్కొక్క రంగానికి సంబంధించి ఆ రంగంలో ఇండిపెండెంట్గా పనిచేస్తున్న అనేక మంది మేధావులు, తర్వాత సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతుంది, వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఉంది. సో అవన్నీ కూడా ఆయన స్వయంగా పరిశీలించాలనేది ఆయన అనుకుంటున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనకి బయటకు వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మధ్య ఇప్పటివరకైతే అన్ని బాగానే కనిపిస్తున్నాయి పైకి,
కానీ కొంతమంది చెప్తున్నది ఏమంటే చంద్రబాబు చాలా తెలివైనడు, అతను ఇతనికి శాఖలు ఇస్తున్నాడే కానీ వాటన్నిటిలో ఏమి ఇతని కంట్రోల్ ఉండదు, ఫోటోలు ఇవన్నీ ఊరికే వ్యవహారాలు జరగదానికి తప్ప రియల్ పవర్ అనేది లోకేష్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే కాబోయే సీఎం లోకేష్ కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక సింబాలిక్గా పవన్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే సింబాలిక్గా జనంలోకి తీసుకెళ్ళడానికి మాత్రమే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. సో అనేది కొంతమంది మనకు అక్కడ విజయవాడ అమరావతి నుంచి చెప్తున్న రిపోర్ట్ అనమాట. సో అదే కానీ జరిగితే అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో కానీ ఆ తర్వాత కీలకమైన కొన్ని అంటే టీటీడీ చైర్పర్సన్ కానీ ఇలాంటి వాటిలో జనసేనకి ఏమిస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికైతే ఇటు మోడీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మోడీ మనం చూసాము, ఇక్కడ కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరిని చేతులు పట్టుకొని వెళ్ళడం, స్టేజ్ మీదకి తీసుకెళ్ళి ఫోటోలకు పోజులు ఇవ్వడం చూసాము. అట్లాగే ఢిల్లీలో కూడా ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా పవన్ కుటుంబానికి టైం ఇచ్చాడు. పవన్ వాళ్ళ కొడుకు అఖీరా నందన్ని, తర్వాత భార్య అన్నాల జినోవర్ని, వీళ్ళిద్దరిని కూడా ఆయన కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా మోడీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ చంద్రబాబు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో ఎందుకంటే చంద్రబాబుకున్న ఇదేంటంటే నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా 2029 కూడా సేమ్ కాంబినేషన్తో వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, వీళ్ళ ఏ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. సో ఈ 5 ఏళ్లలో జగన్ని కంప్లీట్గా రూయిన్ చేసేయడం లేదా అంటే ఆ పార్టీని తొక్కేసేయడం అనేది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ముందున్న కర్తవ్యం. సో నెక్స్ట్ ఇదే పద్ధతిలో ఉంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కూడా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈసారి 21 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఒక టర్మ్ పవన్ కళ్యాణ్ కూడా సీఎం నెక్స్ట్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఇది జరిగితే మరి తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుండానే వాళ్ళకి సొంతంగానే 135 సీట్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ లేకపోయింటే ఈ 135 వచ్చిండేది కాదు. ఎందుకంటే ఓట్ షేర్ అనేది ప్రతి దగ్గర జరిగింది కాబట్టి షేరు ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఇది రాగలిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ ఊపు వచ్చేది కాదు. రెండోది పవన్ కళ్యాణ్ తను జైల్లో ఉన్నప్పుడు ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేశాడు. ఒక అన్కండిషనల్గా అప్పటికి ఏమీ మాట్లాడుకోలేదు, ఏమీ లేకపోయినా కూడా వచ్చి ఫస్ట్ పొత్తుని అనౌన్స్ చేసి ఒక ఉత్సాహాన్ని ఊపుని తెలుగుదేశం శ్రేణులలో నింపగలిగాడు పవన్ కళ్యాణ్. సో అందుకని పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ప్రజలకు మీడియాకు జనాలకి నమ్మిస్తున్నాడు తప్ప నిజంగానే పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మనకు పోనుకోని తెలుస్తుంది. ఈ శాఖలైతే మంచి శాఖలు అవేమీ ఇది కాదు. బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు హోమ్ కానీ ఆర్థిక శాఖ కానీ ఇలాంటివి ఎందుకు తమ డిమాండ్ చేయలేదు? ఒక మామూలుగా పౌర సరఫరాలు కావచ్చు, లేకపోతే పర్యాటక రంగం, ఇవన్నీ అంత గణనీయమైన శాఖలు కాదు కదా అనే ఒక విమర్శ ఉంది. బట్ మనం చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ 21 దానికి 3 మంత్రుల్ని ఇవ్వడం అనేది మరీ తక్కువ కాదు. బట్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ ఇస్తారా, లేకపోతే నామినేటెడ్ పోస్టులలో ఏమైనా ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. బట్ చంద్రబాబుకు కూడా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఆయనకి 135 మంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో ఒక పదవి కోసం చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశానికి ఈసారి చాలామంది వివిధ రకాల మనుషులు, వివిధ రకాల సమూహాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ రకాలుగా తెలుగుదేశానికి పనిచేశారు. ఇప్పుడు వాళ్ళందరూ పదవులు ఆశిస్తారు. మనం చూస్తుంటే ఇక్కడే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కొంతమందితో మాట్లాడుతుంటే చాలా అసంతృప్తిగా ఉన్నారు. సార్ మేమేదో కష్టపడ్డాము, ఎంత చేశాము, తీరా మాకేమీ ఇచ్చేట్లేదు సార్, ఆయన అంతా వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడికి అని ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఇది తప్పదు, ఎందుకంటే చంద్రబాబు కూడా ఇది అందరికీ అన్నీ కల్పించాలంటే సాధ్యం కూడా అయ్యే పరిస్థితి కాదు. కానీ ఇవాళ రేపు ఏమైందంటే నేను నీకు పని చేస్తే నాకేంటి అనేది అందరూ బయట మాట్లాడతారు తప్ప లోపల వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఏదో ఆశించే వాళ్ళు చేస్తారు. కొంతమందికి డబ్బులు కూడా
తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ డబ్బులు ఇస్తే సరిపోదు, మేము ఇంత కష్టపడ్డాం కదా, మాకు పదవులు కూడా కావాలనేది ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. ఓకే సో ఆ రకంగా జనసేనకి చంద్రబాబు ఏం చేయగలడు అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.